సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని పొందటానికి మన పూర్వీకులు, మన ఋషులు మునులు మనకి ఆయుర్వేదం, అదేవిధంగా యోగా మొదలైనటువంటి అనేక విషయాలను అందించారు, జ్ఞానాన్ని. అందులో ముద్రలు అనేటువంటిది మన ఆరోగ్యానికి ఉపయోగించుకునేటువంటి ఒక విధానం. సంపూర్ణ ఆరోగ్యానికి భారతీయ ప్రాచీన విధానం ముద్రలతో సహచికిత్స అనేటువంటి పుస్తకాన్ని నేను సంకలనం చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే భారతీయ సనాతన విజ్ఞాన శాస్త్రము అనుసరించి ఈ విశ్వ సృష్టి మొత్తము పంచభూతాలతోటి ఏర్పడి ఉంది. అదేవిధంగా జీవ సృష్టి కూడా ఈ పంచభూతాలతోటే ఏర్పడి ఉంది. పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, నీరు. ఈ ఐదింటిని మనం పంచభూతాలుగా పేర్కోవడం జరుగుతుంది. ఈ ఐదు తత్వాల కలయికే పదార్థము మరియు జీవుడు. ఈ జీవులు ఈ ఐదు తత్వాల మధ్య సమతుల్యతతో ఉన్నప్పుడే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. అలాగే శరీరంలో పంచతత్వాల మధ్య సమతుల్యత లోపించడం కారణంగా, అదేవిధంగా సూక్ష్మజీవులు, పరాన్నజీవులు దాడి చేయడం కారణంగా వ్యాధులు అనేటువంటివి, రోగాలు అనేటువంటివి మనకి వస్తూ ఉన్నాయి. ఈ రోగాలను, వ్యాధులను నివారించడానికి శరీరంలో ఈ పంచతత్వాల మధ్య సమతుల్యతను సాధించడానికి ఏ విధమైన మందులు అవసరం లేకుండా శరీరం దానంతట అదే ఈ వ్యాధులను, రోగాలను ఎదుర్కోవడానికి, తిరిగి ఆరోగ్యవంతం కావడానికి ఈ ముద్రలు అనేటువంటివి వేయటం జరుగుతుంది. ఈ విధంగా మన శరీరంలో పంచభూతాత్మక తత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ఏర్పరిచిన విజ్ఞానాన్నే ముద్రాశాస్త్రమని, ముద్రా వైద్యం అని చెప్పి మనం పేర్కొంటూ ఉంటాం. ఈ వైద్య విజ్ఞానం కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ఋషులు మునులు ఆచరిస్తూ వచ్చారు. అలాగే మన సనాతన ధర్మంలో సాంప్రదాయాలైనటువంటి పూజలు, ధ్యానము, యోగా, అదే నృత్యము మొదలైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈ ముద్రల్ని భాగాలుగా చేశారు. జన్మించినప్పుడు జనించినటువంటి ఈ ప్రాణశక్తి మరణించేంత వరకు ప్రతి జీవిలోనూ ఉంటుంది. ప్రాణం పోయింది అంటారు ఎవరైనా మరణిస్తే. ప్రాణం పోయేటప్పుడు ఎవరికైనా కనిపిస్తుందా అంటే ఎవరికీ కనిపించదు. అదేవిధంగా బ్రతికున్నప్పుడు కూడా ఈ ప్రాణాన్ని చూడలేం. ఏ విధంగా అయితే మన ఇళ్లల్లో వాడేటువంటి విద్యుత్ శక్తి కంటికి కనిపించదో, తీగల్లో ప్రవహిస్తుందని చెప్తాం, కానీ ఆ తీగని కట్ చేసి చూసినట్లయితే మనకి అది కనిపించదు. కానీ దాని ఫలితం మాత్రము ఒక లైట్ వెలగడం ద్వారా, ఫ్యాన్ తిరగడం ద్వారా, టీవీ పనిచేయడం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా మన శరీరంలోని ప్రాణశక్తి కూడా శరీరం అంతా ప్రతి కణానికి ప్రవహిస్తూ ఉంటుంది, అందుతూ ఉంటుంది. ఇది మెరిడియన్స్ రూపంలో వెళ్తుంది. ఈ మెరిడియన్స్ ఐదు తత్వాలను చూపించే విధంగా మన 5 వేళ్ళు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు మధ్యలో ఈ ప్రవాహం అనేటువంటిది ఉంటుంది. ఈ పంచభూత ప్రవాహంలో సమతుల్యతను తిరిగి సాధించడం ద్వారా ఏ తత్వం తాలూకు ప్రవాహము సమతుల్యత కోల్పోయిందో దానికి సంబంధించినటువంటి రోగాలు అనేటువంటివి వస్తాయి. వీటిని అగ్నితత్వము కలిగినటువంటి బొటనవేలుతోటి బొటనవేలు అగ్నితత్వానికి ప్రత్యేకగా ఉంటుంది. చూపుడు వేలు వాయుతత్వానికి ప్రత్యేకగా ఉంటుంది. మధ్యవేలు ఆకాశతత్వానికి ప్రతీకగా ఉంటుంది. ఉంగరం వేలు భూతత్వానికి ప్రతీకగాను, చిటికిన వేలు జలతత్వానికి ప్రతీకగా ఉంటాయి. ఈ 5 తత్వాల్లో
అగ్నితత్వంతో మిగిలిన తత్వాలను కలపడం ద్వారా ఆ ఏ తత్వమైతే శరీరంలో సమతుల్యతను కోల్పోయిందో దానికి సంబంధించిన అవయవాలు తిరిగి పునరుత్తేజం అయ్యి అవి సక్రమంగా పనిచేయడం ద్వారా మనకు వచ్చినటువంటి అనారోగ్యము పూర్తిగా తగ్గడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ విస్తృతమైన ఈ శాస్త్రం నుండి మనకి పనికి వచ్చేటువంటి ఒక 13 ముద్రలను ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది. వాటినే మనము 13 సీరియల్స్గా మీ అందరి ముందు ఉంచుతున్నాను. ఈరోజు ఇప్పుడు ఆకాశ ముద్ర గురించి చూద్దాం. మన బొటనవేలు అగ్నితత్వానికి ప్రతీకగా చెప్పుకున్నాము. వాయుతత్వానికి చూపుడు వేలుని, మధ్యవేలుని ఆకాశతత్వానికి. ఈ ఆకాశ ముద్ర పేరులోనే ఉంది. మన ఆకాశ తత్వము కలిగినటువంటి మధ్యవేలుని అగ్నితత్వము కలిగినటువంటి బొటనవేలుతో కలపడము ద్వారా మిగిలిన వేళ్ళను తిన్నగా ఉంచడం ద్వారా ఈ ముద్ర వేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే, ఖాళీ ప్రదేశము మన శరీరంలో చూసినట్లయితే అన్ని తత్వాలు ఏమిటి అవి? మన శరీరం ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, అది అగ్నితత్వం. అలాగే జఠరాగ్ని, మన తిన్న ఆహారము జీర్ణము కావడానికి ఆ ఫైర్ ఏదైతే ఉందో అది అగ్నిని కలిగి ఉంటుంది. అదేవిధంగా మన శ్వాసకోశంలోనూ శరీర ప్రతి కణంలోనూ వాయువు అనేటువంటిది ఉంటుంది, అది వాయుతత్వాన్ని. అలాగే మన శరీరంలో ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి, అదేమో ఆకాశతత్వాన్ని. మన శరీరంలో ఎక్కువ శాతము నీటిని కలిగి ఉంది, అది జలతత్వాన్ని. మన శరీరంలో ఎముకలు, మన మజిల్స్, కండరాలు ఇవన్నీ కూడా భూతత్వాన్ని మనం సూచిస్తున్నాయి. ఇప్పుడు ఈ అగ్నితత్వము కలిగినటువంటి బొటనవేలికి ఆకాశతత్వం కలిగినటువంటి మధ్యవేలిని కలపడం ద్వారా ఆకాశముద్ర అంటే శూన్యము ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాధులు నయము చేయబడతాయి. అంటే గుండె ప్రయోజనాలు ఏమిటంటే ఈ ఆకాశముద్ర వేయడం ద్వారా గుండె వ్యాధులు పోగొట్టబడతాయి. గుండెకు బలాన్ని ఇస్తుంది. అలాగే చెవికి సంబంధించినటువంటివి, ఎముకలు, ముక్కు, దంతాలు మొదలైనటువంటి సమస్యలు నివారించబడతాయి. దీనికి కాలపరిమితి ఏంటంటే, సుఖాసనంలో నిశ్చలంగా కూర్చోవడం మంచిది. కూర్చోలేనటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చునైనా సరే వేయవచ్చు. అదేవిధంగా రోగులు ఎవరైనా ఉంటే ఈ మంచమే పడుకుని కూడా ఈ ముద్రని వేయవచ్చు. రోజులో 15 నిమిషాలు చొప్పున 2 సార్లు వేయాలి స్థిరంగా కూర్చుని. ఈ సమస్యలు తీరినటువంటి వాళ్ళు ఈ ముద్ర వేయవక్కర్లేదు. అంటే ఆరోగ్యవంతంగా ఉండేటువంటి వాళ్ళకి ఈ ముద్ర అవసరం లేదు. ఈ రకంగా ఈ ఆకాశ ముద్రతోటి గుండె జబ్బులు కలిగినటువంటి వాళ్ళు కానీ, ఎముకలు, చెవి సంబంధమైనటువంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళు వేసినట్లయితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని ఉపయోగించుకుని అందరూ ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం, సెలవు.